అందరం కూడా మన పల్లెల్లో విద్యని ప్రమోట్ చేయాలి, చదువుకోవాలి. మన పిల్లల్ని మంచి మంచి యూనివర్సిటీల్లో, సెంట్రల్ యూనివర్సిటీల్లో చదివించాలి. చదువుకోవాలంటే బేస్లోనే దాన్ని పునాది వేద్దాం అని. ఎందుకంటే మరి బైబిల్లో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోదు. కాబట్టి ఈ ఎలిమెంటరీ సెక్షన్ 1 నుండి 5 తరగతి పిల్లల్ని బేస్ చేసుకుని తల్లిదండ్రులతో మాట్లాడి సమ్మర్ అంతా కూడా వేస్ట్గా తిరగకుండా వీళ్ళకి మరి ఆ ఎడ్యుకేషన్ టచ్ పోకుండా, ఎందుకంటే ఇవాళ కూర ఏంటంటే రేపు చెప్పలేదు, రేపటికి నిన్న ఏం తిన్నామంటే చెప్పలేదు. అందుకని ఆ టచ్ పోకుండా పాఠాలు టచ్ పోకుండా పిల్లల్ని అదేవిధంగా తర్ఫీదులోకి రాకపోవడం ఒకటి. ఇంగ్లీషు, ముఖ్యంగా ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్, మాట్లాడగలిగే ఇంగ్లీషు, అలాగే రైటింగ్ స్కిల్, చక్కగా రాయటం, చేతి రాతని నేర్పడానికి మంచి తర్ఫీదు కలిగిన వాళ్ళు ఉన్నారు మాస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో, ఆదినారాయణ గారు. మరి వీళ్ళు ఆ తర్ఫీదు ఇవ్వగలరు పిల్లలకి. కాబట్టి ఆ విషయాల్లోనూ, అలాగే జనరల్ నాలెడ్జి, మామూలుగా లోక సంబంధమైనటువంటి జ్ఞానము, సర్వజ్ఞానం, అలాంటి కనీస విషయాల్లో జ్ఞానం ఇవ్వాలనేటువంటిది మా ఉద్దేశంగా అనుకుని, మరి ఈ మొత్తం వ్యవస్థకి ఇది జిల్లా, మన గుంటూరు జిల్లా అంతా ఉన్నది. దీనికి ప్రధానంగా సౌపాటి రవిభాష గారు, ఈయన వ్యవస్థాపక అధ్యక్షుడు దీనికి. మరి ఆయన జిల్లా అంతటా కూడా ఇట్లా ఏర్పాటు చేద్దాము. మొన్న ఈ మధ్య నందివేలులో ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మరియు పెరవల పాలన కూడా ఈరోజు ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. దానికి సహకరించే ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో ఉండాలి. వాళ్ళ సహకారంతో మరి పేరెంట్స్ని మీ అందరినీ మొబిలైజ్ చేసుకుని మీ సహకారంతో పిల్లలకి రెగ్యులర్గా రోజు 4 గంటల నుండి సాయంకాలం 7 గంటల వరకు, ఎండాకాలంలో 2 గంటలు విద్యాబోధన, 1 గంట ఆటపాటలతో వాళ్ళకి మరి విద్యాబోధన ఫ్రీగా వాళ్ళు ఆడుకునేదానికి కూడా అవకాశం ఉంది. దానికి సంబంధించిన చిన్న చిన్న ఆట పరికరాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని క్రమంగా వచ్చేటట్టుగా చూడండి. అలాగే వాళ్ళకు ఒక సమయాన్ని ఇంట్లో కూడా ఉదయం పూట కూడా వాళ్ళకు సమయాన్ని కేటాయించండి. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా వస్తున్నారు, వాళ్ళని అలా బలాదురుగా వదిలేయకుండా వాళ్ళకు క్రమంలో ఉంచండి. క్రమశిక్షణ, ముందు క్రమం లేకపోతే మనం ఏం సాధించలేం. కాబట్టి ఆ క్రమాన్ని కూడా పిల్లలు నేర్పాలని నేను కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు అవ్వండి. పిల్లలతో కూడా భాగస్వాములై సమ్మర్ అంతా కూడా వాళ్ళు బాగా చక్కగా చదువుకుని తర్వాత తరగతికి మంచి జ్ఞానంతో వెళ్ళాలనేది మా ఉద్దేశాన్ని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి అలాగే పాఠశాల మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.